ఆంధ్రప్రదేశ్లోని అన్ని నియోజకవర్గాలతో పాటు తెలంగాణలోని లోక్సభ స్థానాలకు పోటీ చేసే దిశగా ఆల్ తెలుగు ప్రజా పార్టీ కార్యాచరణకు దిగింది. గ్రామాన పార్టీ జెండాను ఆవిష్కరిస్తూ సమావేశాలు నిర్వహిస్తూ ముందుకు కొనసాగుతోంది. బీసీసీఎం కుటుంబాలన్నింటినీ లక్షలాధికారులు చేయడం లాంటి నినాదాలు నచ్చి పలువురు పార్టీలో చేరుతున్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం చింతలపూడి గ్రామంలో ఆల్ తెలుగు ప్రజా పార్టీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆల్ తెలుగు ప్రజా పార్టీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కటికల సౌభాగ్యరావు తొలుత అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత గ్రామంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలకు పార్టీ కండువాలు కప్పి ఆల్ తెలుగు ప్రజా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. ఆల్ తెలుగు ప్రజా పార్టీ ఆశయాలను, గ్యారంటీలను గురించి వారు వివరించారు. డాక్టర్ తమనం విజయ్ కుమార్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దాసరి వెంకటేశ్వర్లు, గొల్ల నాగేంద్ర, కటికల త్రిమూర్తులు, కటికల చిన్నబాబు, ఏసమ్మ, కొప్పుల వంశీ, వీరితో పాటుగా ప్రకాష్, చింతలపూడి సంఘ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ కటికల సౌభాగ్యరావు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలను అవినీతి రహిత రాష్ట్రాలుగా రూపొందించడమే ఏటీపీపీ సంకల్పమని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతి కుటుంబానికి పని కల్పించాల్సిన అవసరం ఉందని, ప్రతి కుటుంబాన్ని లక్షలాధికారులుగా చేయు లక్ష్యంతో తాను ఆల్ తెలుగు ప్రజా పార్టీని స్థాపించి తెలుగు రాష్ట్రాలలో ఉన్న 294 అసెంబ్లీ నియోజకవర్గాలు, 42 పార్లమెంటు నియోజకవర్గాలలో కమిటీలు వేశామని తెలియజేశారు. ఆంధ్రలోని అన్ని లోక్సభ నియోజకవర్గాలు, తెలంగాణలో 17 పార్లమెంటు నియోజకవర్గాలలో పోటీకి సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు. 10 లక్షల మంది సభ్యత్వం మద్దతుతో పార్టీని ముందుకు తీసుకువెళ్తున్నామని తెలిపారు. తమ సంకల్పానికి మద్దతిస్తూ రాష్ట్ర అభివృద్ధికి కంకణం కట్టుకున్న ఆల్ తెలుగు ప్రజా పార్టీని బలోపేతం చేయడానికి పూర్తి సహకారం అందించవలసిందిగా చింతలపూడి వాస్తవులను కోరారు. మనం ఏం చేయబోతున్నాం? ఇప్పటి వరకు ఎక్కడో పుట్టిన జెండాలను మనం మోసాం, ఎక్కడో పుట్టిన పార్టీలను మనం సమర్థించాం. మన ఊర్లో పుడుతున్న పార్టీ ఆల్ తెలుగు ప్రజా పార్టీ. మన ఊర్లో పుట్టిన పార్టీని మనం ఏ విధంగా సమర్థిద్దాం? 75 సంవత్సరాలు చాలా పార్టీలు వచ్చినాయి. మనం ఎక్కడున్నాం? లక్షాధికారులం అయ్యామా, కోటీశ్వరులం అయ్యామా? మనం ఎక్కడున్నాం? పార్టీ పెట్టిన వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళు మల్టీ మిలియనీర్స్ అయ్యారు, మనమేమో పేదవాళ్ళుగానే ఉన్నాం. అందువలన ఒక్కసారి ఇంతకాలం మనం పార్టీ మీ జెండాలు మోసాము, మేము కూడా ఒక పార్టీ పెట్టాము, మా జెండాను మీరు మోస్తారా అనేసి ఊర్లోకి వెళ్ళి అడగగలరా? ఇంతకాలం మీ జెండాలు మోసాం, ఒక్క ఛాన్స్ మాకు ఇవ్వండి అనేసి అన్ని పార్టీలను మనం అడగగలమా? అడగాలి, దమ్ము ధైర్యం ఉంటే అడగాలి. అడిగిన రోజునే మనకి స్వతంత్రం వస్తుంది. మరి ఇక్కడున్న యూత్ కావచ్చు, పెద్దలు కావచ్చు, ఎంతమంది ఊర్లో జెండా మనం ఇక్కడ జెండాలు కట్టాము, అక్కడ కూడా మన జెండాని వాళ్ళు ప్రతిష్ఠిస్తారా అనేసి అడుగుదాం. ఈ సందర్భంగా ఆల్ తెలుగు ప్రజా పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ తమనం విజయ్ కుమార్ మాట్లాడుతూ మన ప్రాంతవాసిగా డాక్టర్ కటికల సౌభాగ్యరావు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో డిప్యూటీ కమిషనర్గా పనిచేస్తూ 7 సంవత్సరాల ముందే రిటైర్మెంట్ తీసుకుని సేవ చేయాలనే దృక్పథంతో ముందుకు వచ్చారని తెలియజేశారు. 42 సంవత్సరాల నుంచి, అంటే డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నప్పటి నుండి వారి తల్లిగారి పేరు మీద సేవా కార్యక్రమాలు చేస్తూ స్నేహ క్లబ్ అనే సేవా సంస్థను స్థాపించి ఆ క్లబ్లో వేలాది మందిని భాగస్వాములుగా చేసి వారి సహకారంతో 18 లక్షల మందికి విద్య, ఉద్యోగ, ఆరోగ్యపరమైన సహాయ సహకారాలు అందించడం సౌభాగ్యరావు గారి ద్వారానే సాధ్యమైందని అన్నారు. అటువంటి సేవా తత్పరత కలిగిన మంచి వ్యక్తులను ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. ఆల్ తెలుగు ప్రజా పార్టీకి అందరూ సంపూర్ణ మద్దతును అందజేసి బీసీసీఎం కాన్సెప్ట్ కోసం తమ ఓటు హక్కు ద్వారా ఆల్ తెలుగు ప్రజా పార్టీని గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా చింతలపూడి గ్రామంలోని వారిని పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కేరా క్రాంతి కుమార్, బొల్ల నాగేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు.